వెంటనే కృష్ణుడు అన్నాడు, ఈ సైంధవుడు వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి ఒక మహావీరుని యొక్క కుమారుడు. ఆయన గొప్ప తపస్సు చేసి వీడిని కన్నాడు. వీడు చిన్నతనంలో తిరుగుతుండగా అశరీరవాణి పలికింది, ఈ పిల్లవాడు యుద్ధం చేస్తున్నప్పుడు ఏమలపాటులో ఉండగా తల త్రుంచబడుతుంది అని పలికింది అశరీరవాణి. అలా నా కొడుకు మరణిస్తాడా? అలా ఎవడైనా చంపితే వాడి తల 100 వ్రక్కలగుగాక అని వృద్ధక్షత్రుడు చెప్పించాడు. ఇప్పుడు ఆ తల కింద పడిపోతే, ఎవరి బాణము వలన తల కింద పడిపోతుందో వాడి తల 100 వక్కలైపోతుంది. ఇప్పుడు వీడి తల కింద పడితే నీ తల పగిలిపోతుంది 100 వక్కల కింద. కాబట్టి అది కింద పడకూడదు, ఆకాశంలో బొత్తులాడమన్నా. ఇప్పుడు అది ఎక్కడ పడాలి? శమంతక పంచకంలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు వీళ్ళ తండ్రి. ఆయన ఒళ్ళోనే ఈ తల పడేటట్టుగా పాశుపతాస్త్రాన్ని ప్రయోగించు. అదొక్కటే ఆ తల పట్టుకెళ్ళి అక్కడ పడేటట్టు జపం చేసుకుంటున్న వాడి ఒళ్ళో ఏదో దప్పున పడేటప్పటికి ఇలా చూస్తాడు. నెత్తురోడుతూ ఉంది కదా, కొడుకు తల అనుకోడు, చెయ్యని ఇలా కింద పడేస్తాడు. ఎవరు తల కింద పడేశాడో వాడి తల వక్కలైపోతుంది. వృద్ధక్షత్రుడి యొక్క తల పగిలి తండ్రి కొడుకు పోతాడు.